హాయ్ అండి అందరికీ. నిన్న వీడియోలో వచ్చేసి వన్ డే చీక్స్‌ని తీసుకొని పెంచడం మంచిదని చెప్పాను కదా! లాభం అని చెప్పాను కదా! అదే వన్ డే చీక్స్‌ని తీసుకొని కొనుక్కోవడం బెటరా? లేదు అంటే నాటుకోడి గుడ్లు కొనుక్కొని ఇంక్యుబేటర్‌లో పొదిగించుకొని పెంచడం బెటరా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం. నాకు గనుక ఈ ఆప్షన్ వచ్చి మీరైతే ఏం చేస్తారు అని అడిగితే కనుక నా పద్ధతిలో నా ప్రొసీజర్లో వచ్చేసి నేను చెప్తానన్నమాట. అంటే నేను చేసే పద్ధతిలో నేనైతే ఎగ్స్ అనేవి కొనుక్కొని ఆల్రెడీ ఇంక్యుబేటర్ అయితే రెడీ చేసుకున్నాం కదండి. చాలా తక్కువ రేట్లో ఇంక్యుబేటర్ని అయితే రెడీ చేసుకున్నాము. అందులో ఎగ్స్ అనేవి పొదిగిస్తాను. నేనైతే డైరెక్ట్గా చీక్స్ అనేది అదే కోడి పిల్లల్ని వన్ డే చీక్స్ని కొనడానికైతే అసలు ఇష్టపడను. ఎందుకు అంటే అలా అన్నాను, ఎలా లేదన్నా వన్ డే చీక్ వచ్చేసి 200 అయినా పెట్టాలి, లేదా 500 వరకు, అంటే జాతి కోడిని బట్టి ఆ రేట్ అనేది ఉంటుందన్నమాట. జాతి కోడి అని ఎలా చెప్పగలరు అంటే, మనం వన్ డే చీక్ని జాతి కోడి అనేసి, అంటే మంచి క్రాస్ బ్రీడ్ అనేసి మనమైతే చూడగానే పోల్చలేము. ఎవరు పోల్చలేరండి. నాకు తెలిసి అయితే ఎవరు పోల్చలేరు. వన్ డే చీక్స్ని పోల్చే వాళ్ళు ఎవరో ఉండొచ్చు, లేరు అని చెప్పలేను. కానీ పోల్చడం అనేది చాలా కష్టము. అందుకని దానికన్నా బెటర్ ఆప్షన్ ఇదనేసి నేనైతే చెప్పగలను. అదే పిల్లని కొనే కన్నా ఈ ఎగ్స్ని అయితే మనకి ఈ గుడ్డు వచ్చేసి మనకి ఎంత అంటే 20 రూపీస్ నుండి, అంటే క్రాస్ బ్రీడ్లో గుడ్లు అనేవి దొరుకుతాయి కదా, మంచి జాతి కోళ్ళవి. ఆ గుడ్లను అయితే తెచ్చేసుకోవచ్చు. 20 రూపీస్, మా ఏరియాలో వచ్చేసి 20 రూపీస్ నుండి 50 రూపీస్ వరకు ఎగ్ అనేది దొరుకుతుందన్నమాట. అలాగే కొన్ని గుడ్లని పొదిగించడానికి తెచ్చేసుకొని ఇంక్యుబేటర్లో అయితే పొదిగించుకుంటున్నాను. నాకు ఏది బెటర్ అంటే ఈ ప్రొసీజరే బెటర్ అని చెప్తానన్నమాట. పిల్ల ఎందుకు తేను అంటే, మనం కొనే పిల్ల అనేది వాళ్ళు ఏవిస్తారో తెలీదు. అదే మనమే పొదిగించుకోమనుకోండి, అది 21 days వెయిట్ చేయవలసి వస్తుంది. కాకపోతే ఏంటంటే గుడ్డు అనేది 20 రూపీస్ నుంచి 50 రూపీస్ పడుతుంది కదండి. మనకు పిల్ల అయితే కంపల్సరిగా 200 నుంచి 500 మధ్యలో పిల్ల అనేది పడుతుందన్నమాట. అంటే మా ఏరియాలో రేట్ చెప్పాను, మరి మీ ఏరియాలో ఎలా ఉందో నాకు తెలీదు. 200 అయితే కంపల్సరిగా పడుతుంది. కొన్ని అయితే ఎక్కువగా పడే అవకాశం కూడా ఉంది. అందుకని అంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం చేయాలంటే, డైరెక్ట్గా ఎగ్స్ అయితే కొనుక్కొని ఇంక్యుబేటర్ అయితే రెడీ చేసుకోండి. ఇంక్యుబేటర్కి చాలా అంటే చాలా తక్కువ రేట్లో చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకొని గుడ్లని పొదిగించితే 21 days వెయిట్ చేసుకొని పిల్లల్ని మనం పెంచుకోవడం అయితే చాలా అంటే చాలా మంచిది. నేను ఇవన్నీ కూడా అలాగే చేశానన్నమాట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పెద్ద పెట్టుబడి ఏం అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు పెట్టాలనుకుంటారు, కానీ అమౌంట్ అంత పెట్టుబడి పెట్టలేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను చెప్పే ప్రొసీజర్ అనేది. ఎగ్స్ అయితే నార్మల్గా ఏవైనా ఇంక్యుబేటర్లో పెట్టేసి పొదిగించి పిల్లల్ని అయితే పెంచేసుకోవచ్చు. ఇవి ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన కోళ్ళేనండి. ఇవి చూసారు కదా ఎంత చక్కగా బాగా పెరిగాయో. మామూలు కోడి పొదిగిన పిల్లల్లాగే నార్మల్గా వదిలేసామన్నమాట. కాకపోతే చిన్నప్పుడు వదిలేటప్పుడు కాకులకి గ్రద్దలకి దొరకకుండా కొంచెం కాపలా కాస్తూ మనం ఖాళీ ఉన్న టైంలో బయటకైతే విడిచిపెట్టుకుంటే మనకి 100% పిల్లలు అయితే దక్కించుకోవచ్చు. ఇందులో చాలా అంటే చాలా ఇంక్యుబేటర్లో పొదిగించినవి అయితే నా దగ్గర ఉన్నాయి. ఇంకా కొన్ని కోడి పొదిగినవి కూడా ఉన్నాయన్నమాట. చాలా వరకు ఈ మధ్యన అమ్మేశాము కోళ్ళని. కొత్తగా ఎవరైనా కోళ్ళ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెట్టాలనుకునే వాళ్ళు, పెట్టలేక అమౌంట్ ఎక్కువ అవుతుందేమో అని ఆలోచించి, అంటే పిల్ల మీదే 200 నుంచి 300, 500 అలా పెట్టుబడి పెడితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది కదా. నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. మీరు పిల్ల మీద పెట్టే అమౌంట్ ఇంక్యుబేటర్ మీద పెట్టేశారనుకోండి, అంటే ఒక 5 పిల్లల మీద పెట్టే పెట్టుబడి అదే అమౌంట్తో ఇంక్యుబేటర్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్స్ కొనుక్కొని మనం ఒక బ్యాచ్లో 40 వరకు పిల్లల్ని అయితే గ్యారెంటీగా దించవచ్చు. మనం దించాక పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. అదే 40 పిల్లలను ఒకేసారి కొనాలంటే చాలా అంటే చాలా బడ్జెట్ అయితే అయిపోతుందన్నమాట. ఈ విధంగా నేను చెప్పిన విధంగా పెట్టుబడి ఎక్కువగా పెట్టలేము అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.
గుడ్డు అనేది తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇంకా మనం ఒకేసారి 100 పిల్లల వరకు చేసేసుకోవచ్చు అనమాట. అదే పెట్టేసుకోవచ్చు. ఒక బ్యాచ్కి 40 పిల్లలు చొప్పున దించామనుకోండి. ప్రెస్ గుడ్లు అయితే కొనుక్కోండి. ప్రెస్ గుడ్లు అయితే 40కి 39 పిల్లలు అయితే చేస్తుందనమాట. నేను ఎప్పుడు పెట్టినా కూడా అన్ని పిల్లలు ఇంక్యుబేటర్ నుంచి అయితే వచ్చేసేవి. మనం కొంచెం జాగ్రత్తగా పెట్టిన దగ్గర నుంచి కనిపెట్టుకొని కరెక్ట్గా చేసామనుకోండి, 40 గుడ్లు పెడితే 40 గుడ్లు పిల్లలు వచ్చే రోజులైతే ఉన్నాయి. మీరు కూడా జాగ్రత్తగా చూసుకుంటే మీకు కూడా అలాగే అన్ని పిల్లలు వస్తాయి. అదే 40 పిల్లల్ని కొనాలంటే ఎంత అవుతుందో మీరే ఒకసారి మీ ఏరియాలో రేట్ని బట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇలా చేయండి. తక్కువ పెట్టుబడిలో మనకి ఫామ్ అనేది చిన్ని మినీ ఫామ్ అనేది నాటుకోళ్ళ మినీ ఫామ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.